సార్ చెప్పండి సార్, ఎలక్షన్లో మీ ప్రభావం ఎట్లా ఉంది? హైదరాబాద్లో మత సామరస్యం ఉండాలంటే హిందూ ముస్లిం ఐక్యత కొనసాగాలి. అందుకని మతోన్మాదాలు రెచ్చగొట్టే బీజేపీ ఎంఐఎం పార్టీలు ఓడించాలనేది సిపిఐ లక్ష్యం. తప్పకుండా ఓటర్లను ఆకర్షించగలమనేది మా ఉద్దేశం. మరి ఈ గడిచిన 6.5 ప్రభుత్వం గొప్పగా అభివృద్ధి చేసింది, ఏ పార్టీని గెలిపించబోదు, మేయర్ పీఠం మాదే అంటారు, దీనిపై మీరేమంటారు? అభివృద్ధి అనేది ఆచరణలో కనబడాలి. ఇప్పటికీ కూడా వరద వస్తే హైదరాబాద్లో నదుల్లాగా పారిపోతున్నాయి నీళ్ళన్నీ. అట్లాగే నివాస స్థలాలు లేవు, మంచి గాలి లేదు, కాలుష్యం ఉంది, నాలాలన్నీ ఆక్రమించేస్తున్నారు, చెరువులు ఆక్రమిస్తున్నారు. దీని అభివృద్ధి అనుకుంటే చాలా భ్రమ అవుతుంది. అది ఎవరు నమ్మట్లేదు. ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా ప్రజలు కదులుతారు. వరద పరిహారం విషయంలో ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆరోపణ చేస్తున్నారు. దీనికి ప్రతిపక్షాలు ఏమని అధికార పక్షం ఏమన్నది కాదు, ప్రజలందరికీ తెలుసు. హైదరాబాద్లో 40 మంది పక్షాలు ఏమని అధికార పక్షం ఏమన్నది కాదు, ప్రజలందరికీ తెలుసు. హైదరాబాద్లో 40 మంది ప్రజలు నెల రోజుల పాటు వరదలోనే ఉన్నారు. మీరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు, ఎన్ని గెలవబోతున్నారు? 12 సీట్లలో సిపిఎం, 17 సీట్లలో సిపిఐ, మొత్తం 29 సీట్లో పోటీ చేస్తున్నాం. ఖచ్చితంగా అందులో సగమైనా గెలుస్తాం. మీ అంటే ఎన్నికల ఏమైనా హామీలు ఏమైనా ఇవ్వబోతున్నారా? ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడతాం. జిహెచ్ఎంసీలో గత 5 సంవత్సరాలుగా ఏ ఒక్కడు సొంత కాళ్ళ మీద నిలబడి ఒక్క మాట అడిగినోడు లేడు, చర్చ జరిగింది లేదు. కానీ కమ్యూనిస్టులు ఉంటే ఒక్కడున్నా ఇద్దరున్నా ఖచ్చితంగా ప్రజల సమస్యలు తీసుకొని పోరాడేదానికి అవకాశం ఉంటుంది. మేము గెలిస్తే తప్పకుండా ఆ రకంగా ప్రజల తరఫున పోరాడతాం. అమ్మ మీ పేరమ్మా? అమ్మ మీ పేరు? ఛాయాదేవి. ఏ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు? హిమాయత్ నగర్ 79 డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాను. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ఎంతో సుందరమైన ఈ బిల్డింగ్లు ఉన్నాయి, కానీ డ్రైనేజ్ వ్యవస్థ చాలా బాధాకరంగా ఉంది. ప్లస్ అదే కాకుండా నాలాల వ్యవస్థ కూడా మొన్న వచ్చిన వరదలలో కూడా హిమాయత్ నగర్ మొత్తం మునిపోవడం కూడా జరిగింది. అందరికీ ప్రభుత్వం తెలిసిన విషయము. దాని చుట్టూ రక్షణ గోడలు కల్పించే రకంగా మేము జిహెచ్ఎంసీలో మీరందరూ ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా మేము దీని మీద ఫైట్ చేసి దాని మీద రక్షణ గోడల కోసం ఖచ్చితంగా కట్టిస్తామంటని తెలియజేస్తూ, హిమాయత్ నగర్ డివిజన్ సంబంధించిన ఓటర్ విద్యార్థులకు అందరికీ ఒకటే విన్నతి చేస్తున్నాను. ప్రజల పక్షాన పోరాటం చేసే వాళ్ళను స్వచ్ఛందంగా ఓటేసి గెలిపించాలంటే కంకి కొడలు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ముమ్మరంగా ప్రచారం కొనసాగుతున్నది. ఈ ఎలక్షన్స్ ఓ రకంగా పారదర్శకతకు అలాగే జవాబుదారితనానికి నిదర్శనంగా ఉంటాయని చెప్పి భావిస్తూ ఉన్నాం. సిపిఐ వైపు నుంచి 17 మందిని బరిలో ఉంచాం. సిపిఎం 12, 29 స్థానాల్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అభ్యర్థి నిలబెట్టి గెలిపించడానికి ఈ రోజు నుంచి ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ 79వ డివిజన్ నుంచి మహిళా సమైక్య నాయకురాలు, పార్టీ నాయకురాలు ఛాయాదేవి నిలబెట్టాం. ఎన్నికలు ఒక సవాలుగా ఉన్నాయి. ప్రశ్నించే గొంతుకలను గెలిపించమని ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్పొరేషన్లో అసలు ప్రశ్నించే వాళ్ళే లేకుండా పోయినారు గత కార్పొరేషన్ చూస్తే. ఈసారైనా వామపక్షాలకి సంబంధించినటువంటి ప్రజల పక్షంగా ఉండే, ప్రజల కొరకు అనిత్యం ఉద్యమించే, పోరాడేటువంటి వాళ్ళని గెలిపించాల్సిన అవసరం ఉంది. అయితే సమస్యలు చాలా ఉన్నాయి. హైదరాబాద్లో మరి కేసీఆర్ విశ్వనగరం చేస్తూ ఉన్నాడు, సుందరనగరం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నరకకూరంగా మారిపోయింది. నరక కూపంగా మారిపోయినటువంటి పరిస్థితి ఎందుకు సాగిందని అడుగుతూ ఉన్నాం. ఈ మధ్యలో భారీ వర్షాలు వస్తే మొత్తం మూసీ నది పొంగి మురుకు నీళ్ళని కూడా అనేక వందలాది కాలనీలో ముంపుకు గురైనాయి. అసలు ఈ మురుకు నీళ్ళలోనే ప్రజలు సహజీవనం చేయాల్సిన దుస్థితి ఏర్పడదని చెప్పి సిపిఐ అభిప్రాయపడుతుంది. అలాగే కేసీఆర్ ఇచ్చిన హామీలు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళని క్రమబద్ధీకరణ చేయలేదు, నిరుద్యోగ భృతి 3016 ఇవ్వట్లేదు, అలాగే కొత్త ఉద్యోగాలు లేవు, మొత్తం గాలికి వదిలేయబడ్డాయి. మరి పారదర్శక పరిపాలన సాగుతుంది. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే రెవెన్యూ చట్టాలు తీసుకొచ్చిన తర్వాత, అసలు రిజిస్ట్రేషన్స్ బంద్ చేసిన తర్వాత మొత్తం ప్రజల యొక్క లావాదేవీలన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ రకంగా అనేక సమస్యల వల్ల ఉంది. ఇప్పుడేమో సవాలు విసురుతూ ఉన్నారు. బీజేపీ మేము అసలు టీఆర్ఎస్ ఎంఐఎం పొత్తున్నది అని చెప్పి వీళ్ళంటా ఉంటే, అసలు మేమంటా ఉన్నాం అసలు ఈ బీజేపీ కూడా ఒక మతోన్మాద పార్టీ. అందుకని అది కూడా కేంద్రంలో ఇచ్చిన హామీలు ఏది అమలు చేస్తలేదు. ప్రభుత్వ రంగ సంస్థ ధ్వంసం చేస్తుంది. మొత్తం పరిపాలనే మరొక రకంగా
పారదర్శక లేని పరిపాలన సాగిస్తుంది, నియంతృత్వ పోకడలతో పరిపాలన సాగిస్తుంది. అందుకనే కార్మిక వ్యతిరేక విధానం అవలంబిస్తుంది, రైతు వ్యతిరేక, కూలీ వ్యతిరేక, అన్ని వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. కాబట్టి దాన్ని ఓడించమని చెప్తా ఉన్నాను. అందుకనే ఇక్కడ ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీని, ఎంఐఎంను ఓడించండి, లౌకిక పార్టీలను గెలిపించమని కేసీఆర్ కూడా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి ఆయన కూడా గుణపాఠం చెప్పమని సిపిఐ విజ్ఞప్తి చేస్తుంది. మరి ఏదైనా వామపక్ష అభ్యర్థులు గెలిస్తే ప్రజల పక్షాన ఉంటారు, ప్రజల గొంతుగా ఉంటారు. ఈ మురుకు నీళ్లను మరి ఏదైతే ఉందో సుందరీకరణ చేసేందుకు లేదా మరి పరిశుభ్రత చేసేందుకు కృషి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ప్రయత్నం చేస్తాం, అన్నిటికీ అన్ని గెలవాలనే ప్రయత్నం చేస్తాం. ప్రచారం ఇప్పుడు ఈరోజు నేను సిపిఐ కార్యదర్శిగా, తమ్మినేని వీరభద్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ఉన్నాం. మేము అన్ని డివిజన్లు కూడా తిరిగి పర్యటించి కార్యకర్తల్ని అలాగే ప్రజల్ని కూడా కలుస్తాం, ఓట్లు అభ్యర్థిస్తాం, ప్రజల్ని అప్పీల్ చేస్తాం. మాకు ఓటేస్తే ప్రజల పక్షంగా ఉంటాం, ప్రజల కొరకు పోరాడతామని చెప్పి మరి ఆ వైపున ప్రజలను చైతన్యపరిచే ప్రక్రియ పూనుకుంటాం. ఆ వైపున మా ప్రచారాన్ని ముమ్మరం చేస్తాం. ప్రత్యేకమైన హామీలు, పారదర్శకతో కూడుకున్నటువంటి పరిపాలన తీసుకురావడానికి, ప్రజల హక్కులకు సంబంధించి మరి ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజల గొంతుకగా ఉండమే మా లక్ష్యంగా పనిచేస్తాం. ఇవాళ చూస్తే ఇక చెరువులు, కుంటలు, పార్కులు, నాలాలు అన్నీ అక్రమానికి గురవుతున్నాయి. ఇట్లాంటి వాటిపైన నిలదీసే దమ్మున్న పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, అలాగే సిపిఎం. అందుకనే ఈ హక్కులను హరించేటువంటి లేదా ఈ రియల్ ఎస్టేట్ దొంగ కబ్జాదారులకు వాళ్ళ గుండెల్లో బాగా నిలబడతాం, ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇప్పించే, డబుల్ బెడ్లు కట్టించే దిశగా ముందుకు సాగుతాం. అలాగే రేషన్ అందరికి కూడా అందేటట్టు చూస్తాం. అలాగే కేరళలో ఏదైతే ఒక రేషన్ కార్డు మీద 14 రకాల నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు బియ్యంతో పాటు, ఇక్కడ కూడా అలాంటి పథకాన్ని ప్రవేశపెట్టామని మరి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేటువంటి దానికి ప్రయత్నిస్తామని చెప్పి తెలియపరుస్తుంది. అదే ఇప్పుడు కేటీఆర్ అనేక మాటలు చెప్తా ఉన్నాడు, మేము మంచి స్వచ్ఛమైన పరిపాలన అందిస్తాం, సుపరిపాలన. ఏది స్వచ్ఛమైన పరిపాలన? ఇప్పుడు ఇలా ఒక వర్షం పడితే నీళ్ళు ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి ఉంది. అందుకనే ఇలాంటి అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించిన విషయంలో మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాం, అలాగే ప్రజల పక్షాన ఉంటామని చెప్పి తెలియపరుస్తాం.